హాయ్ అందరికీ మన టెక్నికల్ వినోదం ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం. ఈరోజు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ తల్లికి వందనం పథకం గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి, 10 మందికి మేలు జరుగుతుంది. ఇక టాపిక్లోకి వెళ్దాం రండి. ఈ తల్లికి వందనం పథకం అక్షరాల 15,000 రూపాయలు ప్రతి ఒక్క విద్యార్థి తరపున తల్లి ఖాతాలో జమ చేస్తామని చెప్పడం జరిగింది ప్రభుత్వం. అయితే అనుకోకుండా వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా అయితే 13,000 రూపాయలు తల్లి ఖాతాలో 2,000 రూపాయలు, అది స్కూల్ కానివ్వండి కాలేజీ కానివ్వండి, స్కూల్ కాలేజీ మెయింటెనెన్స్ కోసం 2,000 రూపాయలు లెస్ చేసి 13,000 రూపాయలు అకౌంట్లోకి జమ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు అదే విధంగానే ఎంతమంది పిల్లలు ఉన్నా సరే, ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా సరే అందరికీ 13,000 రూపాయలు చొప్పున వేసి 2,000 రూపాయలని కాలేజీ కానివ్వండి స్కూల్ మెయింటెనెన్స్ కానివ్వండి దానికి కట్ చేసి 13,000 వేయడం జరుగుతుందన్నమాట. ఇది మొత్తం మీద 8,745 కోట్ల రూపాయలు అవుతుంది. దాదాపు 67,27,167 మంది విద్యార్థులకు ఈ పథకాన్ని వేస్తున్నారన్నమాట. ఇప్పుడు మొత్తం 8,745 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది దాదాపు. ఈరోజు తల్లికి వందనం పథకం గురించి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారన్నమాట. జూన్ 12వ తేదీన విడుదల చేస్తామని చెప్పేసి దానికి సంబంధించిన అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు, అదేవిధంగా దానికి కావాల్సినటువంటి పత్రాలు ఏమిటి అని నేటివి క్లియర్గా చెప్తాను నేను, వినండి. వినే ముందు ముఖ్యంగా మీరు 3 చేసుకోవాలన్నమాట. ఏంటివంటే, 1 హౌస్ హోల్డింగ్ మ్యాప్ చేసుకోవాలి. తల్లితో పాటు పిల్లల్ని కూడా వాళ్ళ హౌస్ హోల్డ్ మ్యాప్లోకి యాడ్ చేసుకోవాలి. అది యాడ్ చేసుకోకపోతే మేము దారిద్ర్య రేఖకు దిగువనున్నాం, మాకు కారు లేదు, మాకు పొలాలు లేవు, ఏవి లేవు, మా ఇంట్లో ఉద్యోగస్తులు లేరు, అయినా మాకు రాలేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట. ఇది లేకోకుండా ఉండాలంటే కంపల్సరీ మీరు హౌస్ హోల్డింగ్ మ్యాప్లో పిల్లల్ని కూడా యాడ్ చేసుకొని ఉండాలి. అది నెంబర్ 1. నెంబర్ 2, కంపల్సరీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ చేసుకొని ఉండాలి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మీరు ఆ ఎన్పిసిఐ లింక్ కంపల్సరీ చేసుకొని ఉండాలి మీ అకౌంట్కు. ఎవరి అకౌంట్లో డబ్బులు పడతాయి? తల్లి అకౌంట్లో. తల్లి అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ యాడ్ చేసుకొని ఉండాలి. ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ యాడ్ కాకపోతే మీరు కొత్తగా మళ్ళీ పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ చేసుకున్నట్టయితే కంపల్సరీ మీకు ఎన్పిసిఐ యాడ్ అవుతుంది. ఆ లింక్ అనేది యాడ్ కావాలి. ఇది నెంబర్ 2. నెంబర్ 3, కంపల్సరీ మీరు ఈకేవైసీ చేసుకొని ఉండాలి. చిన్నపిల్లలకు ఈకేవైసీ చేసుకొని ఉంటేనే మీకు అమౌంట్ అనేది మీ అకౌంట్లో పడుతుంది. ఈకేవైసీ చేసుకోకుండా మీ ఆధార్ అప్డేట్కి సంబంధించి అది అలాగే పెండింగ్లో పెట్టుకుంటే మీకు అమౌంట్ పడే అవకాశాలు లేవు. ఈ 3 ముందు తెలుసుకోవాలన్నమాట. ఈ 3 మీరు కరెక్ట్గా ఆప్షన్స్ అన్నీ కరెక్ట్ చేసి పెట్టుకొని ఉంటే మీకు తల్లుల ఖాతాలో అమౌంట్ జమ అవుతుంది. ఈ 3 క్లియర్గా నేను చెప్పాను, క్లియర్గా మీరు చెకప్ చేసుకోండి. ఇకపోతే ఆధార్ అనేది తప్పనిసరి. చాలామందికి 5 ఏళ్ళ లోపల ఉన్న పిల్లలకి ఆధార్ అనేది పేరెంట్స్ ఆధార్తో జాయిన్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళు ఆ ఆధార్ అనేది వాళ్ళకు ఓన్గా 5 ఏళ్ళు దాటిన వాళ్ళకు కంపల్సరీ ఆధార్ అనేది అప్డేట్ చేయించాలి. ఈకేవైసీ చేయించి కొత్త ఆధార్ని క్రియేట్ చేసుకొని ఉండాలి. అలా చేసుకుంటేనే వాళ్ళకు అమౌంట్ అనేది జమ అవుతుంది, వాళ్ళ పేరు మీద పడుతుంది. ఇది. ఇకపోతే హాజర్ 75%. ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు కంపల్సరీ ప్రతి ఇయర్, ఇప్పుడు 2వ తరగతి చదవని 3వ తరగతి కానివ్వండి, ఏ ఇయర్లో చదువుతూ ఉన్నారో ఆ ఇయర్ సంబంధించి 75% కంపల్సరీ అటెండెన్స్ హాజరు అయి ఉండాలి. అప్పుడు మాత్రమే వాళ్లకు అమౌంట్ అనేది ప్రభుత్వం వేస్తుంది. లేదంటే ఆ పిల్లలకు అమౌంట్ క్రెడిట్ కాదు. ఇది. ఇకపోతే చాలామందికి అమౌంట్ పడలేదు అని చెప్పే వాళ్ళకు ఇదన్నమాట. ఇక మిగిలింది
మా పేర్లు ఎందుకు రాలేదు, మా పిల్లల పేర్లు ఎందుకు రాలేదు అని చాలామంది ఆల్రెడీ సచివాలయాల్లో పేర్ల లిస్టులు వచ్చేసాయి అన్నమాట. అన్ని సచివాలయాలకు విడుదల చేసేశారు. కానీ కొంతమంది వాళ్ళ తల్లిదండ్రులు మా పిల్లల పేర్లు రాలేదు అని చెప్తున్నారు. ఎందుకు రాలేదు అనే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయన్నమాట. ఆ రీజన్స్ నేను ఒక్కొక్కటిగా చెప్తాను చూడండి. అందులో ఏమన్నా ఉన్నాయేమో మీరు చెక్ చేసుకోండి. నెంబర్ 1, గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ ఆదాయం అనేది ఇయర్లీ ఇన్కమ్ సంవత్సర ఆదాయము 1.2 lakh అంటే 1,20,000. కొన్ని ప్రాంతాల్లో అయితే 1,20,000 పెట్టారు. కొన్ని ప్రాంతాల్లో అయితే 2.5 లక్షలు మించరాదని కూడా గవర్నమెంట్ లిస్టులో విడుదల చేసిందనమాట. లేదంటే నెలకు 10,000 నుంచి నెలకు 12,000 లోపల ఉండాలన్నమాట. అది నెంబర్ 1. నెంబర్ 2, 3 ఎకరాల కంటే తక్కువ మాగాని లేదా 10 ఎకరాల కంటే తక్కువ మెట్ట భూమి ఉండాలి. ఈ రెండు కలిపి గరిష్టంగా 10 ఎకరాల లోపే ఉండాలి. ఆ విధంగా ఉంటే ఆ కుటుంబంలోని వాళ్ళు మాత్రమే అర్హులు. అది నెంబర్ 2. నెంబర్ 3, తల్లి లేదా లబ్ధిదారు తెల్ల రేషన్ కార్డు మరియు ప్రభుత్వం జారీ చేసినటువంటి చెల్లుబాటు అయ్యే ఆధార్ కార్డును కలిగి ఉండాలి. ఆ ఆధార్ కార్డు కలిగి ఉంటేనే వాళ్ళకు అమౌంట్ క్రెడిట్ అవుతుంది. ఇకపోతే 4, కుటుంబంలోని ఏ వ్యక్తి అయినా సరే వాళ్ళ ఇంట్లో ప్రభుత్వం ఉద్యోగి లేదా ఏదైనా పింఛన్ కానీ తీసుకుంటూ ఉంటే అటువంటి వాళ్లకు ఖచ్చితంగా ఈ అమౌంట్ క్రెడిట్ కాదు. ఆ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉన్నా సరే వాళ్ళకు అమౌంట్ తల్లికి వందనం పథకము వర్తించదు. ఇక అద్దెదారు కుటుంబంలో ఎవరికైనా కానీ 4 చక్రాల వాహనం అంటే కారు అటువంటిది ఏదైనా ఉంటే వాళ్లకు వర్తించదు. ఈ ఆటో, ట్రాక్టర్, ఇంకా ట్యాక్సీ అలాంటివి ఏమైనా ఉంటే మినహాయిస్తారు. ఇకపోతే గడిచిన 12 నెలల్లో కుటుంబం యొక్క విద్యుత్ వినియోగం 300 యూనిట్లకు మించి ఉండకూడదు. అదేవిధంగా ఆదాయ పన్ను వాళ్ళ కుటుంబంలో ఎవరైనా సరే ప్రభుత్వానికి చెల్లిస్తూ ఉంటే అటువంటి వాళ్ళు కూడా అనర్హులు. వ్యాపారాలు చేస్తూ ఉంటారు, వాళ్ళు లక్షలు ఆదాయం వస్తూ ఉంటుంది, వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తుంటారు అనమాట. అటువంటి వాళ్ళ పిల్లలకు వర్తించదు. ఇక మున్సిపాలిటీ పరిధిలో ఎవరైనా కానీ 1000 చదరపు అడుగుల కంటే స్థలం తక్కువగా ఉంటే అటువంటి వాళ్ళు అర్హులు అనమాట. 1000 చదరపు అడుగులు దానికంటే తక్కువ ఉంటేనే అర్హులు, ఎక్కువ ఉంటే వాళ్ళు కూడా అనర్హుల కిందికే వస్తారనమాట. ఎక్కడ? మున్సిపాలిటీ పరిధిలో. అదేవిధంగా వయస్సు ఇంకా మరియు లింగం షరతులు వర్తించవు. ఎందుకంటే తేదీ, అదేవిధంగా ధృవీకరణ కోసం ఆధార్ కార్డు లేదంటే ఇంకా ధృవీకరణ పత్రం ఏదన్నా ఉంచాలన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనమాట. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉంచాలి, అప్లై చేసే ఉండాలన్నమాట. ఇంకా తల్లి కానీ లేదంటే లబ్ధిదారు యొక్క గుర్తించబడినటువంటి గార్డియన్ యొక్క బ్యాంకు ఖాతా కానివ్వండి లేదంటే ఆధార్తో అనుసంధానించబడి ఉపయోగంలో ఉండాలి. వాళ్ళది చాలా అకౌంట్ అనేది కంపల్సరీ. అది తల్లిదండ్రులు కానివ్వండి లేదంటే గార్డియన్ కానివ్వండి, వాళ్ళ యొక్క అకౌంట్ కంపల్సరీ యాక్టివ్లో ఉండాలి. ఇన్యాక్టివ్లో ఉంటే వాళ్లకు అమౌంట్ జమ కాదు. విద్యార్థులు 75% ఉండేలా చూసుకోవాలి. ఇవి లేని పక్షంలో ఎవరికైనా కానీ వాళ్ళ పిల్లల పేర్లు వచ్చిండవు. మీరు చెక్ చేసుకోండి.